ఉండే వాళ్ళు కూడా ఆలోచించాల్సింది అక్కడ కూడా నీళ్ళని సద్వినియోగం చేసుకుని ఎక్కడికక్కడ మనం పూర్తిగా ఉపయోగించుకోగలిగితే తెలుగు జాతికి తిరుగుండదు. ఆ విషయం కూడా అక్కడ ఉండే నాయకత్వం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అందుకనే ఈరోజు మిమ్మల్ని అందరినీ ఇంకొక మాట కూడా చెప్తున్నాను. నీళ్లు ఉన్నప్పుడు నీటి విలువ మనకు తెలియదు, నీళ్లు లేనప్పుడు దాని విలువ తెలుస్తుంది. అప్పుడు ఎత్తుక్కుంటే కూడా నీళ్లు రావు. అందుకే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, జలాశయాల్లో నీళ్లు పెట్టుకోవడం ఎంత ముఖ్యమో భూమిని ఒక జలాశయంగా తయారు చేసుకోవడం అంతకంటే ముఖ్యం. అందుకే ఒక విధానానికి శ్రీకారం చుట్టాం. వర్షాకాలం అవుతానే 3 మీటర్లు నీళ్లుండాలంటే 10 అడుగుల్లో నీళ్లుండాలి. మళ్ళీ వర్షాకాలం కంటే ముందు 8 మీటర్లంటే 24 అడుగుల్లో నీళ్లుండాలి. 5 మీటర్లు మనం వాడుకుంటే 500 నుంచి 600 టీఎంసీ నీళ్లు మనం వాడుకున్న వాళ్ళం అవుతాం. దీనికి శ్రీకారం చుట్టాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. ఈరోజు ఈ ప్రభుత్వం ఒక యజ్ఞమారిగా అభివృద్ధి కోసం ముందుకు పోతున్నాం. కొంతమంది రాక్షసుల మారిగా ఈ యజ్ఞాన్ని భగ్నం చేయడానికి అన్ని విధాలా ప్రయత్నం చేస్తున్నారు. నేను ఒకటే హెచ్చరిస్తున్నా, మీకు చేతనైతే అభివృద్ధిలో పోటీ పడండి, సంక్షేమ కార్యక్రమాల్లో పోటీ పడండి. మొన్నే మీరు చూస్తే రాయలసీమలో అవతల పార్టీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 7 సీట్లే ఇచ్చారు. ఈ రోజు కూడా నేను చూస్తున్నాను, ప్రతిపక్షం అని చెప్పుకుంటున్నారు కానీ వైసీపీ ఒక విష వృక్షంగా తయారయ్యే పరిస్థితి వచ్చింది. మనం ఏ మంచి పని చేసినా దాన్ని పూర్తిగా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. నేను అందుకే ఒక మాట చెప్పా, ఆ పిక్చర్ మీరు చూస్తే ఎంత బాగుందంటే పరమ సముద్రం నిండు సముద్రంగా కనపడుస్తా ఉంది. ఇది చూసిన తర్వాత ఒక సంకల్పంతో చెప్తున్నాను, ఎవరు ఎన్ని అడ్డంకులు చేసినా నా సంకల్పాన్ని దెబ్బతీయలేరు. అది వీళ్ళ వల్ల కాదని చెప్పి తెలియజేసుకుంటూ రాయలసీమ అభివృద్ధికి ఒక స్పష్టమైనటువంటి బ్లూ ప్రింట్ తయారు చేసుకున్నాం. హంద్రి నీవా పూర్తి చేస్తాం, గాలేరు నగిరి పూర్తి చేస్తాం, అన్ని రిజర్వాయర్లకు నీళ్లు చేస్తాం, అన్ని నియోజకవర్గాలకు నీళ్లు ఇస్తాం. రాయలసీమలో హార్టికల్చర్ కు ప్రాధాన్యత ఇచ్చి ప్రపంచానికి పండ్లన్నీ సరఫరా చేసే విధంగా రాయలసీమను తయారు చేస్తాం. ఇంకో పక్క ఇండస్ట్రీస్ లో కూడా పెద్ద ఎత్తున ముందుకు పోతాం. రాయలసీమలో మీరు ఒక్కసారి ఆలోచిస్తే రోడ్లు బ్రహ్మాండంగా ఉంటే ఆ రోడ్లు కూడా మనం వేయించినట్టువే. ఎయిర్పోర్ట్లు కూడా ప్రాధాన్యత ఇచ్చాం. ఇంకో పక్కన ఈరోజు మీరు పెద్ద ఎత్తున హై టెక్నాలజీ సంబంధించి డిఫెన్స్, ఏరోస్పేస్, ఆటోమొబైల్, డ్రోన్ సిటీ, ఎలక్ట్రానిక్ సిటీ, గ్రీన్ హైడ్రోజన్ లాంటి కార్యక్రమాలకి ప్రాధాన్యత ఇస్తాం. ఈ ప్రాధాన్యతనిచ్చి ఈ రాయలసీమని ఒక అగ్రసీమగా తయారు చేసే బాధ్యత మనం తీసుకుంటామని కుప్పం మీటింగ్లో చెప్తున్నాను. నేను కుప్పానికి వచ్చినప్పుడు 8 సార్లు ఎమ్మెల్యేగా గెలిపించారు, మళ్ళీ గెలిపిస్తూనే ఉంటారు. తెలుగుదేశం పార్టీ పెట్టినప్పటి నుంచి అన్ని ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీనే గెలిపించినటువంటి స్థానం ఈ కుప్పం. అలాంటి మీ రుణం తీర్చుకోవాల్సిన అవసరం ఉంది.
ఇక్కడికి ఎప్పుడు వచ్చినా నాకు కొత్త ఉత్సాహం, కొత్త ఎనర్జీ వస్తుంది. ఈ రోజు నీళ్లు తీసుకొచ్చాం, దీంతోనే ఆపలేదు. పోయిన 5 సంవత్సరాల్లో మీరు చూశారు కుప్పంలో ఎలాంటి అరాచకాలు చేశారో నేను చెప్పక్కర్లేదు.